దేవుడి వైపు చూద్దాం. ఇంతసేపు లోకం వైపు చూసాం, అటుటో చూసాం, కానీ ఏమీ ప్రయోజనం దొరకలేదేమో. దేవుని వైపు చూద్దాం. సిలువ వైపు చూసినటువంటి కుడిపక్కున్న దొంగ రక్షణ పొందాడు. యేసు వైపు చూస్తే రక్షణ, ఆయన వైపు చూస్తే ఆదరణ. ఆయన మనతో మాట్లాడాలని మన హృదయ నేత్రాలు యేసు వైపు తిప్పుదాం. కావలి కాసేవారు రాత్రంతా కావలి కాసుకుంటూ చేను దగ్గర, పొలం దగ్గర, గొర్రెల దగ్గర, గొర్రెల కాపర్లు ఎప్పుడు తెల్లారుతుందా అని ఆకాశమై నక్షత్రం కోసం చూస్తూ ఉంటారు. వేగము చుక్క అని అది కనపడితే అమ్మయ్య ఇక తెల్లారిపోతుందిరా నాయనగా, గొర్రెలను రెడీ చేసుకుందాం, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. మన జీవితాల్లో ఆ వేగము చుక్క ఉదయించాలి. దేవుడి యొక్క నక్షత్రం మన మీద ప్రకాశించాలి. ఆయన ముఖకాంతి మన మీదకి రావాలి. మనలో ఉన్న జన్మ కర్మ పాపం అనే చీకటి పటాపంచలైపోవాలి. యెషయా గ్రంథం 60 మొదట్లో ఉంటుంది, ఇదిగో లెమ్ము తేజరెల్లు, నీ మీదికి వెలుగొచ్చేసింది. ఆయన నీతి సూర్యుడండి. నీ జీవితంలో మన జీవితంలో ఉదయించాలి. అట్లా యేసు వైపు చూద్దాం. నోరు తెరవండి, స్తుతించండి, దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పూర్వకాలం నుండి నానా సమయములో నానా రీతులుగా మా పితరులతో మాట్లాడే దేవుడా, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నానా విధాలుగా మాట్లాడాడు దేవుడు, నానా రీతులుగా మాట్లాడాడట. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, రాజుల ద్వారా మాట్లాడాడు, సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవా నాతో మాట్లాడయ్యా, దేవా నీ మాటలు వినాలని వచ్చాను, నీ మాటల చేత మా బ్రతుకు సరి చేసుకోవాలనుకుంటున్నానని దేవుడి వైపు చూసి ఒక్కసారి దేవుడికి మన హృదయాలు సమర్పించుకుందాం. ఆయన స్వర వినిపించమని అడుగుదాం. ఉదయమే లేచి దేవుడి ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చావా? సిద్ధపడ్డ వాళ్ళకే దేవుడు దీవెనలు ఇస్తాడట, వాళ్ళతోనే మాట్లాడతాడు. మోషే కన్నాడు, ఉదయమే లేచి ఇదిగో నేను చూపించే పర్వతం దగ్గరికి వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతా అని సిద్ధపరుచుకున్నాడట మోషే. అప్పుడు 40 రాత్రి మగళ్ళు దేవుడి దగ్గరే ఉంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో చెప్పాడు. పూసగుచ్చినట్టుగా అంత క్రమంగా నేర్పించాడు మోషేకి. ఆ రోజు మోషేతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడతాడు గనక, దేవా నీ స్వరం నాకు వినిపించయ్యా, నాతో మాట్లాడయ్యా అని మనసు విప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోండి. దేవుడితో మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుట నేను సరి చేసుకొందు, నీ మార్గములలో సరి చేసుకొనుచు నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టంగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టంగా ప్రభువా, నీ స్వరము నా కొరకే.
నీతో మనుషులతో సరిచేసుకొందు నీ దివ్య వాక్యం ద్వారా, నీ దివ్య వాక్యం ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడ గొప్ప దేవా, అనాది కాల్చి మాట్లాడుకుంటూ వస్తున్న దేవుడు, నువ్వు మాట్లాడని రాయి కాదు, చెట్టు కాదు, ఒక పుట్ట కాదు, మనుషులతో చేయబడ్డవాడవు కాదయ్యా, స్వయంభవుడవు నాయన. నీకు నీవుగానే ప్రభువా అయ్యా తండ్రి ఉండగలిగిన దేవుడవు నాయన. అల్ఫయు ఓమేగయు, ఆదియు అంతమునై ఉన్న గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. సమరయ స్త్రీతో మాట్లాడితే ఆమె పాపం అంతా విడిచిపెట్టి, కుండ విడిచిపెట్టి, లోనికి వెళ్ళిపోయి, ఊళ్ళోకి వెళ్ళిపోయి అందరినీ తీసుకొచ్చి, నేను చేసినవన్నీ నాతో చెప్పని ఈ మనుషుని చూడండి, ఈయన మెస్సయా కాడని చెప్పిందయ్యా. ఒక్కసారి ఆమె నీ వాక్యం వింటే, నీ స్వరం వింటే, నీ బోధ వింటే ఆమె బ్రతికే మారిపోయిందే. వారాలు 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 నాయనా మీ సన్నిధానములు, మీ మాటలు వింటున్నాం కానీ మాలో ఏమైనా మార్పు వచ్చిందయ్యా? ఒక్క మనిషిని నీ కొరకు తీసుకురాగలిగేటువంటి సాక్ష్యం లేకపోతే ఇదేం క్రైస్తవ జీవితం ప్రభువా? రక్షణ లేని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారయ్యా. వాళ్ళందరినీ గురించినటువంటి చింతన ఈరోజు వాక్యం ద్వారా మా గుండెల్లో పెట్టండి నాయన. నీకు వందనాలయ్యా. నీ సేవకుని మరుగు చేసుకో. నా మాటలు వినటానికి రాలేదు నాయన, నీ దివ్యమైన మాటలు వినటానికి వచ్చారయ్యా. వారికి ఏ మాటలు చెప్పి వారిని ఆత్మీయంగా బలపరచాలో నాకు తెలియదు. నీవే నన్ను సిలోచన మరుగు చేసుకో. నా నోటికి కావలి ఉండు, నా తలంపులు, నా ఆలోచనలు పదులు పెట్టు. నీవే నన్ను ఒక బోరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందాలయ్యా. మాకు కాదేహో, మాకు కాదు, మీ కృపా సత్యాలు బట్టి ఘనత మహిమ మీకే అర్పిస్తూ నీ స్వరం వినాలని, ఆత్మ చెప్పు సంగతులు చెవులు వింటాయన్నావు. అలా వినడానికి మా మనసు సిద్ధపరచుకొని నీ సన్నిధానములు ఎదురు చూస్తూ ఉండగా మా అందరితో మాట్లాడి ఈ ధ్యానమును దీవించుమని యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఏ ఆదరణ? సమస్తమైన ఆదరణ. అంటే ఒకటి కాదు, రెండు కాదు. మనిషి అన్నప్పుడు, ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు ఎన్నో రకాల బాధలు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటాడు, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటాడు. అవి మనిషికి కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. అందుకని సమస్త ఆదరణ అన్నాడు కొరింథీ పత్రిక 2 కొరింథీ 1వ అధ్యాయంలో. యేసు ప్రభుకు ఒక పేరు పెట్టాడు పౌలు, ఏంటంటే సమస్త ఆదరణ గురించి దేవుడాట. దుఃఖములో ఆదరణ ఆయనే. ఒంటరిగా ఉంటున్నావా? ఒంటరితనములో ఆదరణ ఆయనే. అనారోగ్యంతో బాధపడుతున్నావా? నీకు ఆదరణ ఆయనే. రాబోయే విషయంలో నిరీక్షణ కోల్పోయి భయపడుతున్నావా? అయితే ఆదరణ ఆయనే. మరణములో ఆదరణ ఆయనే. ఆత్మీయులు కోల్పోయి ఒంటరితనం, ఆత్మీయులు కోల్పోయి మరణంలో వారిని చూసి గుర్తు తెచ్చుకొని నా బతికేంటి ఇలా అయిపోయిందని బాధపడుతున్నావా? అయితే మరణములో ఆదరణ ఆయనే. అందుకే ఆయనకి సమస్త ఆదరణ గురించి వాడు అని అపోస్తలుడైన పౌలు పెట్టాడు. సో అలాంటి ఆదరణ ఈరోజు వాక్యం ద్వారా మనకి దేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే వికలాంగుల ఆదివారం అన్నమాట. దివ్యాంగుల ఆదివారం అంటే మానసిక శారీరక వైకల్యం కలిగిన వారిని సంరక్షించట, వారిని గౌరవనీయంగా వారిని చూచుట అనే అంశం అన్నమాట. ఏంటి వైకల్యం అంటే? కాలంకరో చెయ్యంకరో, ఏదో ఒక బలహీనత కలిగి అందరిలాగా బతకలేక, ఒంటరితనములు మూలిగిపోతూ, సహాయం అందక, ఒంటరితనములు బాధపడుతూ, ఏదో ఒక జబ్బు వలనో లేకపోతే మానసికమైన వ్యాధుల వలనో. ఇప్పుడు కాలంకరో చెయ్యంకరో అయితే బయటికి కనపడిద్ది. మరి మానసిక రోగం అంటే అది బయటికైనా కనపడిద్దా? అది చాలా కష్టం. అది లోన ఉండే బాధ. అది బయటికి చెప్పుకునేది కాదు. అది ఒక రకమైనటువంటి విచిత్రమైన వ్యాధి. దాన్ని మానసిక వైకల్యం. చెయ్యంకర కాలంకర అంటే అవి ఒక రకం అనుకోవచ్చు, కానీ 2 రకాలన్నమాట. మానసిక శారీరక వైకల్యము గల వారిని సంరక్షించుట,
వారికి ఇవ్వవలసిన గౌరవము అందించుట అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. కొన్ని సంవత్సరాల కిందట మన ఇండియాలో ఒక భయంకరమైనటువంటి సమస్యను ఎదుర్కొంది. కానీ చాలామంది ప్రయత్నం చేసి దాన్ని ఇప్పుడు నామరూపంగా పోగొట్టారు. ఏంటో తెలుసు అది ఏంటి? ఏంటి? సంవత్సరానికి 2 సార్లు పెట్టేస్తారు అది. పోలియో. ఏంటి? ఇప్పుడు పోలియోలు కనపడతారా? కారణం చిన్న పిల్లలకే పోలియో చుక్కలు స్టార్ట్ చేశారు. డిసెంబర్లో చేయాలా, జనవరిలో చేయాలా? ఇప్పుడు పోలియో క్యాండిడేట్ ఎవరైనా కనపడతారా పోలియో వాళ్ళు? కానీ ఆ రోజుల్లో చాలా మంది పోలియో వాళ్ళు కనపడేవారు. పోలియో అంటే అర్థమైందా? ఏంటి? కాలు చెయ్యి వంకరైపోద్ది. అమ్మగారు వాళ్ళ అక్క, వాళ్ళ పెదనాన్న బిడ్డ చిన్నప్పుడే పోలియో వచ్చింది. ఆ రోజుల్లో మరి చుక్కలు వేశారు అయిపోయి తెలియదు. కాలు మొత్తం పడిపోయింది. ఇక కాలు కుంటుకుంటూ నడుతుంది తన జీవితంలో. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి 1-2 కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా మంది అయిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ కేసులు లేవు. పకడ్బందీగా ఆరోగ్య సంస్థ తగినటువంటి చర్య తీసుకొని పోలియో వాళ్ళు లేకుండా తనిమి కొట్టేసింది పోలియోని. హల్లెలూయా. కానీ ఇప్పుడు మానసికమైన రుగ్మతలు ఉన్నాయి, పక్షవాయు రోగాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి కాలం కొరవ చేయం కొరవతో బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలట? ఆదరించాలి. అలాంటి వారిని ప్రేమించాలి. అలాంటి వారిని సంరక్షించాలి. అలాంటి వారికి గౌరవించాలి. ఎవరిని గర్విస్తారు? 4 ఉంగరాలు పెట్టుకొని కారులో వేసుకొని కారులో ఖరీదైన వస్త్రాలు ధరించుకొని కారు దిగుతుంటే దబదబ వెళ్ళిపోయి రండి సార్ ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చో, అక్కడ తప్పండి ఎమ్మెల్యే వస్తాం తప్పుకోండి, ఎంపీ వస్తాం తప్పుకోండి, వాళ్ళ ముఖ్యమంత్రి వస్తాను పట్టుకోండి అని మనం అందరం గౌరవిస్తాం. వాళ్ళు వస్తుంటే వాళ్ళ రక్షణ ఉంటుందో తెలియదు, మొత్తానికి వాళ్ళు దేవుడి బిడ్డలు అవుతారో కాదు తెలియదు, కానీ వాళ్ళని బాగా గౌరవిస్తాం భౌతికమైన అవసరాల కొరకు. వద్దంటా లేదు కాబట్టి. కానీ అంతకంటే ఎక్కువగా ఎవరిని గౌరవించాలట బైబిల్ చెప్తుందంటే మానసిక శారీరక వైకల్యము కలిగిన వారినట. ఇది అంశం, అది నా సొంత మాటలేం కాదండి. ఈరోజు మనకు బైబిల్ ఇచ్చిన అంశం మన CSI అంతట్లో 25 డయాసిస్లు ఉన్నాయి. ఈ 25 డయాసిస్లు ఇదే వాక్యాన్ని ధ్యానం చేస్తాయి. మనమందరం కూడా ఇదే వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. కనుక అలాంటి వారిని గౌరవించాలా? అరే సాధారణంగా తల్లిదండ్రులను గౌరవించట్లేదు, అన్నదమ్ములు గౌరవించట్లేదు, తోటి కోడలకే మర్యాద మాటలు లేవు, అన్నదమ్ములకే కలిసిపోయి ఉండే రక్షణ ఎందుకు లేదు. అటు చూస్తే ఎడమొఖాలు పెడమొఖాలు ఉంటుంది. ఎక్కడో దాన కుంటోడైతే, ఎవరో ఒక కుంటామైతే, ఆ మోదైతే, ఆమె చెవిటం అయితే, ఆ అంగవైకల్యం అయితే ఆమె పోయి గౌరవిస్తావా? ఉన్న కాడు చేసుకోవడమా నాకు కుదరట్లేదా? ఎక్కడికో వెళ్ళిపోయి ఉద్ధరిస్తావా? కానీ చెయ్యాలట అది. మరి వాళ్ళు జాతర బైబిల్లో చేశారా? చేశారు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం ఈరోజు బైబిల్ పాఠం చదివితే కొత్తగా రాజు అయినటువంటి దావీదు ఒక్కసారి తను ఆలోచించుకొని, తన మనసులో ఉన్నటువంటి పరిస్థితి అంతా ఆలోచించుకొని, నేనేంటి, నా బతుకేంటి, నా అన్నదమ్ములలో నేను కడగొట్టోని చిన్నోన్ని, ఈరోజు నేను ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 12 గోత్రాలు అంటే 20 లక్షల మంది జనానికి ఒక రాజునై కూర్చొని పరిపాలన చేస్తానంటే, అబ్బా నా దేవుడు ఎంత గొప్పవాడండి. ఈరోజు ఈ స్థాయిలో ఉండాలంటే దానికి కారణము నా దేవుడు. అయితే నా దేవుడు ఎవరి ద్వారా నాకు భాగ్యం దొరికిందంటే, సౌలింట్లో ఎవరన్నా ఇంకా సహాయం చేయడానికి ఉన్నారా? యోనాతానుని బట్టి అని ఆరాధిస్తుందట. మొదటి వచనం, యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా అని దావీదు అడుగుతున్నాడు. తన సైన్యాధిపతుల్ని, తన రాజ్యంలో ఉన్న పెద్దలందరినీ, ప్రముఖులని, అనుభవం ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఇటు రండని పిలిచి, ఏంటయ్యా ఏంటి రాజుగారు అంటే, సౌలు ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరూ యుద్ధంలో, గిల్బోవ యుద్ధంలో చచ్చిపోయారు. మొత్తం సౌలు చచ్చిపోయాడు, సౌలు యొక్క కొడుకైనా యోనాతాను చచ్చిపోయాడు, సైన్యం అంతా చచ్చిపోయింది, వాళ్ళ కుటుంబం అంతా రాను మసిగట్టిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకైనా మంచిది సౌలు ఇంట్లో ఎవరు ఉన్నారు ఇంకా అని ఆరాధిస్తారు. సాధారణంగా శత్రుశేషము రుణశేషము ఉండనియరు. వాడు పెద్ద పిల్లగాడు పుట్టినా పిల్లని చంపేస్తారు.
కడపలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, పేపర్లో వచ్చింది, అది చూసా చానాల క్రితం. అది బాగా ఫ్యాక్షనిజం అనమాట. వాళ్ళ కుటుంబంలో చిన్నప్పుడు తల్లిదండ్రులను చంపేస్తే ఈ పిల్లగాడి పెద్దోడైన తర్వాత వాళ్ళని చంపటం, మరి వాళ్ళు చంపినాక వాళ్ళు పెద్దోళ్ళై వాళ్ళు కక్ష పెట్టుకొని తర్వాత వీళ్ళని చంపటం, అంత చైన్ సిస్టంలో చంపుకోటాలే, నరుక్కోటాలే. రాయలసీమ అంతా కూడా ఒక పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో పసిపిల్లని చంపేసుకున్నారు, పసిపిల్లని చంపేసి వచ్చిందట కూడా. ఎందుకు ఈ పెద్దోడైపోతే మళ్ళీ నాకు శత్రువు అయిపోతాడు. అది సినిమాల్లో అనుకోదు, నిజంగా జరిగిన సత్యాలు. ఇప్పుడు దావీదు రాజు అయిపోయిన తర్వాత బద్ధ శత్రువు అయినటువంటి సౌలు కుటుంబంలో ఎవరు ఉన్నారా? చంపడానికి కాదు, సహాయం చేయడానికి. ఒక పెద్దోడైన తర్వాత ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత ఏం ఆలోచిస్తారండి? నాకు వాడు అన్యాయం చేసి ఇప్పుడు వాడు నాకు అధికారం వచ్చింది, నాకు పదవి వచ్చింది, నాకు చలామణి అవుతున్నా, నేను చెప్పింది ఆడింది ఆట, పాడింది పాట, ఇప్పుడు వాడు సంగతి చూస్తా అనేటోళ్ళు లేరంటారా? ఇప్పుడు డబ్బు పెట్టైనా వాడిని మట్టి పెట్టేయగలను, నాకు చేతులకు మట్టి అంటకుండా ఉన్నారు. ₹1,00,000 ఇస్తే బోర్డు పని చేసేవాళ్ళు రెడీగా. పరిస్థితి అలా ఉందండి బాబు. దావీదు రాజు అయిన తర్వాత ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే కక్ష సాధింపు చర్య చేయట్లా. యోనాతానుని బట్టి నాకు నేను సహాయం చేస్తా, ఎవరు మిగిలారా వాళ్ళ ఇంట్లో ఆరాధిస్తున్నాడట. ఈ మనసు ఎట్లా వచ్చిందండి దావీదుకి? నాకు అర్థం కావట్లేదు. అవును, అది దేవుడిచ్చే మనసు. ఆరాధిస్తే ఒకడు దొరికిండట, ఒకడుండట. లోదేబారులో సౌలు కుటుంబంలో ఒక కడగొట్టోడు ఉన్నాడు. ఆడు సీబా దగ్గర పెరుగుతున్నాడు. ఆయన పేరు ఏంటంటే మెఫీబోషెతు, కుంటివాడు. అంశం ఈరోజు ఏంటంటే అంగవైకల్యము గల వారిని సంరక్షించుట, వాళ్ళకి గౌరవీయుట. బాబు ఏంటిది? ఈ రాజు అయిన తర్వాత ఫస్ట్ ఈ పని చేయాలా? ఇంకా లేదా వేరే పని? ఒక కుంటోడు కోసం ఇంత పెద్ద తీర్మానాలా? అవును. మరి ఎందుకు యోనాతాను అంటే ఎంత ప్రేమ అంటే, తన తండ్రి అయిన సౌలు దావీదును చంపడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేశాడో తెలుసా? 3,000 మంది సైన్యాన్ని పట్టుకొని తరమటాన్ని మొదలు పెట్టేశాడు. ఎంత తరిమినా ఎంత చేసినా సౌలు తెచ్చాడే కానీ దావీదు చావలే. దేవుడి సెలవు లేకుండా, దేవుడి అనుగ్రహం లేకుండా మన జీవితంలో ఏదైనా సాతాను శత్రువు చేయగలుగుతాడా? ఎవరేం చేయలేరండి. దేవుడి కృప ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ త్యాగము, నీ సేవలు దేవుణ్ణి సంతోషపెడుతున్నాయా? దేవుడి కోసం చేస్తున్నావా? దేవుడి కోసం నీతిగా ఉంటున్నావా? దేవుడి కోసం పరిశుద్ధంగా ఉంటున్నావా? ఇతరుల మీద నిందలు మోపేటువంటి ఆ స్వభావం మానేవా? దేవుడి కృప లేకుండా జరిగిద్దా? నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటుట శత్రువుకి సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటుట శత్రువుకు సాధ్యమా? ఏమైనా చేయగలవు, కథమాత్రం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథమాత్రం మార్చగలవు, నీ నామముతో హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథమాత్రం నీ నామముతో యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, సోదరే నిలబెట్టువాడవు. హల్లెలూయా. ఏమైనా చేయగలడు దేవుడు. నువ్వేమో చేద్దాం అనుకున్నావు, సౌలు దావీదును ఏదో చేద్దాం అనుకున్నావు, నీ వల్ల ఏమైంది? దేవుడు ఒకరు తలించేశాడు. ఇప్పుడు ఇంత ఉపద్రవాల నుండి, సమాధిలో నుండి
మరణకరమైన పరిస్థితిలో నుండి నన్ను కాపాడటం మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా నిలబెడితే ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలా? ఈరోజు ఈ స్థాయికి వచ్చినంటే కారణం సౌలు ఇంట్లో ఒకడు ఉన్నాడు, నా స్నేహితుడు యోనాతాను. హల్లెలూయా! యోనాతాను విషయం 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3. దావీదు తనకు అతన్ని ప్రేమించుచు యోనాతాను గొర్రెలు కాసుకునేటువంటి దావీదుతో, అంటే యోనాతాను రాజుగారి కొడుకు. రేపు ఎవరు రాజు అవుతారు? సౌలు తర్వాత యోనాతాను రాజు అవుతాడు, అంతేనా కాదా? కానీ ఇప్పుడు యోనాతాను ఏమనుకుంటాడు? దావీదు రాజు అవుతాడని ఆయనతో నిబంధన. ఈరోజు నువ్వు ఎలాంటితో నిబంధన చేసుకుంటావు? నీకు అనుకూలంగా మాట్లాడాడు ఒకడు, నీకు అనుకూలంగా మాట్లాడావా? నీ ఇద్దరు దోస్తులు నీకు అనుకూలం వాళ్ళు, వాళ్ళతో మాత్రం నిబంధన చేస్తావు. ఒక పేదోడితో చేసుకుంటావా? వాళ్ళతో నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? కానీ సౌలు అనేటువంటి రాజుగారి కొడుకు యోనాతాను ఎవరితో నిబంధన చేస్తాడు? ఎవరితోటి? దావీదుతో. అబ్బా, ఇది ఎంత విచిత్రంగా ఉందో ఏంటో అర్థం కావట్లా. అసలు ఇక యోనాతాను విషయం ఒక మంచి మాట రాశానా? అద్భుతం. అసలు టైం లేదు, ఇలా 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యోనాతాను యొక్క లక్షణం ఏందో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 16-17. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోవటం ఆయన వల్ల కాదు. ఈయనకి తెలుసండి బాబు, ఈయనకేం తెలుసు? యోనాతానికి ఏం తెలుసు? ఆయన తరం కాదు, నా తండ్రి వల్ల కాదు. ఎన్ని వేల మందిని తీసుకొని వచ్చినా నిన్ను తరమటం కానీ, నిన్ను మట్టి పట్టడం కానీ, నిన్ను చంపడం కానీ మా నాన్న తరం కాదు, ఇక్కడ ఎవరు తరం కాదు ఈ దేశంలో అని అంటున్నాడు. ఇది ఎట్ట తెలిసిందే ఈ పాపం? ఎంత ధైర్యం మాట్లాడి. ఈరోజు దుఃఖంలో, బాధలు ఉంటే, కష్టాలు ఉంటే, అనారోగ్యంతో, వ్యాధితో ఉంటే, సమస్యలతో ఉంటే నువ్వు వెళ్ళిపోయి ఆ ఇంటికి వెళ్ళిపోయి యేసు పేరిట ఒక్క మాట, ఆదరమైన మాట చెప్పి వాళ్ళని ప్రోత్సహించావా? కుంటోళ్ళ దగ్గర పోయి, గుడ్డోళ్ళ దగ్గర పోయి, రోగస్తుల దగ్గర పోయి, బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళిపోయి, అంగవైకల్యం గల వారి దగ్గరికి వెళ్ళిపోయి, మానసిక రోగాలతో బాధపడుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి యేసు పేరిట, దేవుడి పేరిట ఒక్క మాట వెన్ను తట్టి ధైర్యపరిచి, మేమున్నాం, సంఘం ఉంది, నీకేం భయం లేదు అనగలిగే మాట ఎవరైనా చెప్పగలిగారా? ఒక రాజుగారి ఇంట్లో పుట్టి పెరిగినటువంటి యోనాతాను అనామకుడైన గొర్రెలు కాచుకునే దావీదు దగ్గరికి వచ్చి అసలే తరుముకుంటే తరుముతోటి ఎక్కడో తలదాచుకుంటాడు అరణ్యముల గుహల బట్టి. అలాంటి ఆయన ఎత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారి కొడుకైన యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు. మా నాన్న నిన్ను చంపటం తరమటం ఆయన వల్ల కాదు. చప్పలు కొట్టండి, ప్రభు నామని గణపరచండి. ఏమంటాడు సార్? ఇదైనా సరిపోయింది. ఇప్పుడేమో అసలైన మాట ఏనండి, నువ్వు భయపడవద్దు, ఇశ్రాయేలుకు వినబడ. మైక్ తీసుకొని చదవండి ఒకసారి, మైక్ ఉన్న చదవండి. చాలా నేను చెప్తానండి. నువ్వు ఇశ్రాయేలుకు రాజు బాబు, నేను నీకు పరిచారకునవుతా. హల్లెలూయా! ఏం మాట్లాడుతున్నావు చూసారా? నేను రాజు అవుతా, రేపు నిన్ను చూస్తా, నిన్ను పట్టించుకుంటా, మా నాన్న తర్వాత నేనే రాజు అవుతా, కొడుకులు కదా అట్లంటాలే. నువ్వు రాజు అవుతావు తప్పకుండా. నేను నీ దగ్గర పనివాడిగా కుదురుతా, ఒక సేవకుడిగా కుదురుతా, ఒక పరిచారకుడిగా ఉంటా అని సౌలు కొడుకైన యోనాతాను దావీదు అక్కడే ఉంటే దావీదు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు అంటాడట. చదువుతున్నప్పుడు నాకు అసలు ఏం వాక్యం చెప్పాలా, ఏం ఆదరణ మాట చెప్పాలా? బాధల్లో ఉన్న వారికి, సమస్యల్లో ఉన్న వారికి, ఇల్లు విడిచిపెట్టి అన్నదమ్ముల మధ్య తండ్రి దగ్గర గారభంగా పెరిగి చక్క గొర్రెలు కాచుకుంటూ ఎంతో మంచిగా ఉండాల్సిన దావీదు జీవితం మలుపులు తిరుగుతూ, చికాకులు పడుతూ రాజు దగ్గర ఉన్నట్టే ఉంటాడు, కానీ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బతికే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి మానసికమైన రుగ్మతతో, మానసికమైన వ్యాధితో, మానసికమైన మరణ భయాలతో కృషించిపోతున్న దావీదు దగ్గరికి యోనాతాను ఏం మాట్లాడుతుండో తెలుసా? భయపడకు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సేవకున్నవుతా. ఇవన్నీ గుర్తించిన ఎప్పుడో
నిజంగానే దావీదు రాజు అయినాక ఆ యోనాతాను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు అంటున్నాడు రాజు సింహాసనం మీద కూర్చొని దావీదు యోనాతానుని బట్టి సౌలు ఇంట్లో ఎవరైనా మిగిలిందా నీ సహాయం చేయడం, మేలు చేయడానికి, ఉపకారము చేయడానికి? ఇది ఇప్పుడు ఆలోచించారా? ఉద్యోగాలు లేవు గారు, ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థనలు పెట్టండి మా బాబు కొరకు, మా పిల్ల కోసం. పెళ్లి కావట్లేదండి, ప్రార్థన చేయండి పెళ్లి కోసం. పెళ్లి తర్వాత బిల్లు పత్తా ఉండట్లా, ఉద్యోగాలు వచ్చిన మళ్ళీ మాట్లాడట్లా. కొద్ది ఉద్యోగం ఉంది కదా అని కొంతమంది అంటూ ఉంటే ఇక నేనిద్దరికీ నా లెగితే అనేటోళ్ళు కూడా ఉంటున్నారు. కానీ ఏదైనా క్రైస్తవ జీవితంలో ఉపకారం పొందిన తర్వాత మేలు మరిచిపోవద్దు. ఇది దావీదులో నుంచి ఈరోజు మనకిస్తున్న పాఠం. అందుకని దావీదు 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారాలలో ఆరాధించే వేళయందు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగా. హల్లెలూయా! ఎప్పుడైనా గ్రహించావా నీ స్థితి? ఆరాధనలో హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని అంటం సరిపోతుందా? నువ్వు పాపి అనేది గుర్తించావా? అది ఎక్కడా? ఆరాధనలో, స్తుతి ఆరాధనలో. ఈ ఆచారం అయ్యగారు ఎంతసేపు పాట పాడతారా? ఇది ఒక పెద్ద ఇది అయిపోయింది. నాకు అసలు ఈ ఆరాధన తెలవదా? వచ్చిన నెల దాకా ఈ స్తుతి ఆరాధన తెలవలేదు, నాకు తెలవలేదు అసలు. మన సిఎస్ఎల్ ఎక్కడా లేదు. కానీ ఇక్కడ సంఘం ఏముంటుందంటే అయ్య గారు వచ్చాడు, ముసలయ్య గారు భలే కూర్చుంది. ఈ ముసలయ్య గారు చెప్పండి అసలు ఆరాధన తప్పగా అనిపిస్తుంది. అసలు ఆరాధన అలాగే లేదు, గుడికే పోబుద్ధి కావట్లేదు. మరి ఎట్లా నాకు రాదా? నేనేం చేయాలా? నేను ఏడ్చాను దేవుడి దగ్గర, ఏడ్చాను, ట్రై చేశాను ఆరాధన. అసలు అది ఎట్లా ఎట్లా ఎట్లా? నా దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? 2 గంటలు ఆరాధన చేయగలుగుతా నెత్తిరే పెట్టేసి. ఇది నేను ఇప్పుడు నేర్చుకున్నా. నా దేవుడి దగ్గర నేర్చుకోవటానికి అసాధ్యమైంది ఏముందండి? హల్లెలూయా! ఎలాగంటే అలా వాక్యం చెప్తా, ఎంతసేపు అని చెప్పి నిలబడతా, ఎంతసేపు ఆరాధన చేస్తా, ఎన్ని పాటలు చూడకుండా బాధేస్తా. పెద్ద ఎచ్చులు కావాలి. ప్రభు నాకు ఇచ్చిన కృప. నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ పాటలో ఒక పరిశుద్ధాత్మ చేత తాకిడి పొందినటువంటి భక్తులు పాడాడండి. అప్పుడట పాపినని గ్రహించేశానని చెప్పేస్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు స్థితి గ్రహించి నేను సహాయం చేయడానికి, మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి సౌలు ఇంట్లో ఎవరున్నారా అని ఆరాధిస్తే లోదేబారులో షీబా దగ్గర ఒక్కడు మిగిలాడండి. నా సౌలు కొడుకు, యోనాతాను కొడుకు, ఆయన పేరు మెఫీబోషత్. అర్థం ఏంటంటే కుక్క లాంటి వాడట. బాబు ఏంటండి బాబా, ఒక రాజకుమారుడు మనవడు కదా, రాజుగారి మనవడుగా, సౌలు గారి మనవడుగా, యోనాతాను కొడుకుగా రేపు అసలు పరిపాలన చేసి నిలబడాల్సిన అసలు రేపు తెల్లారి తర్వాత పెద్దోడైతే. కానీ రహస్యంగా చాటుగా ఈ దావీదు కుటుంబానికి భయపడి ఎక్కడ చంపుతారని చెప్పేసి ఈ దాది అనేటువంటి వాడు తీసుకుని వెళ్తుంటే ఆ కొండల మీద గొట్టల మీద తీసుకొని పోతున్నప్పుడు ఆ ఎత్తుకొని పసిపిల్లడుగా ఉన్నప్పుడు అక్కడి నుంచి జారి బండల మీద పడిపోయి 2 కాళ్ళు కుంటోడైపోయిందట. ఎక్కడో రహస్యంగా బతుకుతున్నాడు. రాజుగారి కొడుకు రహస్యంగా బతకాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఆరా తీసి రాజుగారు పిలిపిస్తున్నాడు దావీదు ఈ యోనాతాను కొడుకుని మెఫీబోషెత్ తీసుకొచ్చినాక నువ్వేనా అంటే, అవునయ్యా, చచ్చిన కుక్కలాంటి నా మీద ఎందుకింత జాలి చూపుతున్నావు, ఎందుకింత జాలి? రూత్ అదే అంటుంది, ఏమి తెలిసి ధనవంతుడు అయిన బోయజు గారు నా మీద ఎంత జాలి చూపుతున్నావు? నీ భర్త బతికున్న దానికంటే చచ్చినాక ఇంకా బాగా నీతిగా ఉన్నావు. హల్లెలూయా! నీ భర్త బతికున్నప్పటి కంటే నీ భర్త చచ్చినాక ఇంకా నీతి, నీ మొదటి నీతి కంటే తర్వాత నీతి ఇంకా ఎక్కువ ఉంది. భర్త చచ్చిపోయినాక నీతి గుంటా కూర్చుదా? కోరికలన్నీ చెలరేగిపోవు. అసలు ఎట్ట తయారైపోతారు ఆడోళ్ళు? భర్తలు ఉండగానే పాపాలు చేస్తుంటారు లోకంలో. మగవాళ్ళందరినీ యూట్యూబ్లో చూస్తే మరీ దారుణంగా కొంత చంపేస్తారు. మరి డ్యూటీకి పోవటం ఆలస్యం, ఆయన అటు డ్యూటీకి పోవటం తలిపేపి ఇటు ఫోన్ తీయటం. ఆయన సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయి పాపం తలకా దెప్పలు పడుతుంటే వీళ్ళు సోకులు వేసుకొని తర్వాత చికాకు పడిపోవటం, జీవితాలు పాడు చేసుకోవడం. చివరికి బయటికి తెలియకుండా ఎట్టుంటుంది తెలిసిద్ది, మొత్తం జైలుకు పోవడం. కానీ రూత్ అలా కాదట.
నువ్వు యవనస్తులనైనను పెద్దలనైనను ఈ పొలములో వెంబడించగా ఉండటం నేను చూశాను. నీ అత్తగా చేసింది నాకు తెలిసిందే. నువ్వేం చేసావు? మీ అత్తకి ఒకసారి ఏం చేసావు చెప్పు, చూసుకో. కుంటి కాలు చెవి లేదుగా. నీ భర్తని పెంచి పెద్ద చేసి వృద్ధాప్యం తీసుకొచ్చి ఇలా చేస్తే నువ్వు కుంటోళ్ళని చూడాలా, గుడ్డోళ్ళని చూడాలా, చెవిటి వాళ్ళని చూడాలా, మోగ వాళ్ళని చూడాలా, పక్ష వాళ్ళని చూడాలా అని అలాంటి పక్షవాదం లేదుగా. ఉందా? నీకెట్ట దీవాలు వస్తాయి, ఎట్ట ఆశీర్వాదాలు వస్తాయి? ఆలోచన చేసుకో. ఇప్పుడు రాజు అయిన తర్వాత అంత అవసరమా? నాకు తీరిక లేదండి నీలాంటి వాళ్ళు పట్టించుకోవడానికి. ఫుల్ బిజీ అని అనలా దావీదు. ఇంత బిజీ ఉన్నా దినమునకు 7 సార్లు స్తుతిస్తున్నాడు. ఇంత బిజీ ఉన్నా దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, దేవుడికి అనుకూలంగా పరిపాలన చేస్తూనే ఉన్నాడు. మనకు చిన్న పదవి వస్తే అబ్బా అస్సలు తీరిక లేదు అయ్యగారండి బైబిల్ చదవటానికి. ఆడ తీరిక వస్తుంది మాకు? ఆలోచన చేసుకోండి. దేవుడి సన్నిధిలో బాధ్యత గల క్రైస్తవులుగా ఉండాలి. నీ బాధ్యతను గుర్తిరుగుతున్నావా? నీ ధన్యతను తెలుసుకుంటున్నావా? ఆలోచన చేసుకో. దావీదు మనందరికీ ఆదర్శం. హల్లెలూయా. ఈ పని చేశాడు దావీదు. మరి దావీదు గురించి దేవుడు ఏమనుకున్నాడండి? లూకా రాశాడండి బైబిల్లో ఒక వచనం. అబ్బా 12 అయిపోతుందండి. లూకా 13వ అధ్యాయం 22. సారీ లూకా అంటున్నా, లూకా రాశాడు అపోస్తలుల కార్యములు 13:22. అపోస్తలుల కార్యముల గ్రంథం 13:22. అతని అంటే సౌలుని, అతనిని తొలగించి పెద్దగా చదవాలి కొద్దిగమ్మా. అండర్లైన్ చేసుకోండి సార్, మీరు ఇంటికి చదువుకోండి. అక్కడ ఏముందంటే సౌలు పక్కన పెట్టేసి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడట, అతన్ని రాజుగా చేశాడట. ఆయన గురించి ఎవరు రాస్తారంటే అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు. అబ్బా అతని గురించి చెప్పడం, సాక్ష్యం ఇస్తున్నట్టు దేవుడు దావీదు గురించి. ఎందుకు? దేవుడి స్వభావం, దేవుడి మనసు ఏంటంటే ఇలా దిక్కుముక్కు లేని బాధపడుతున్న వారిని, రుగ్మతులతో ఉన్న వారిని, అంగవైకల్యం గల వారిని, దివ్యాంగులను ఆదరించటమే దేవుడి యొక్క పని. హల్లెలూయా. ఈరోజు నీ మనసు అటు ఉండాలి. అందుకే దేవుడి ఇష్టం దావీదంటే దేవుడికి. నీ మనసు ఎక్కడుంది? అంత ఉన్నోళ్ళు జతలు పట్టుకుంటారు శాస్త్రాలు. మా పైన అమ్మగారు అయితే మాకు అసలు ఎంత బద్ద స్నేహితురాలు ఉండేటోళ్ళు. ఎప్పుడన్నా అమ్మగారు స్నేహం చేసి ఎవరన్నా సంఘంలో ఒక్క స్త్రీ అన్నా ఆమె అమాయకురాలు, ఆమె మానసిక వైద్యం రోగం కలిగిన ఆమె. కనీసం ఒకరి పేరు తెలవదు, ఒకరి ఊరు తెలవదు, ఏం తెలియదు. ఎన్నడన్నా ఏ ఒక్క స్త్రీల మంత్రి వాళ్ళన్నా, ఏ సంఘ పెద్దలని వచ్చి అమ్మగారు యాక్సిడెంట్ అయ్యి కింద పడి మొత్తం ఇబ్బంది అయిపోయింది నీకు, అసలు చాలా భయంకరమైన పరిస్థితి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళి తీసుకోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక్కనే హాస్పిటల్ అంతా తెల్లారులున్నా తెల్లవారే మోషన్ వాళ్ళ ఇంట్లో చివరి ప్రార్థన, నెలకొకసారి జరిగే ప్రార్థన. అమ్మగారిని అక్కడ వదిలిపెట్టేసి, అమ్మగారిని అక్కడ వదిలిపి నైట్ మీద మేము ఇటే వస్తున్నాం మోషన్ ఇంటికి ప్రార్థన చేయడానికి. వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే ఏం చేయాలా? ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేసి మోసన్నా అమ్మగారికి బాగలేదు, నేను ప్రార్థన చేయలేను, నన్ను పెట్టుకొని ప్రార్థన చేసుకో అని అంటారు నేరుగా. అమ్మగారిని అక్కడ హాస్పిటల్ వదిలిపెట్టేసి రాత్రంతా నిద్రలేదు. ఆ తెల్లారి పొద్దున్న బండి మీద వచ్చి మోషన్ ఇంట్లో ప్రార్థన చేశా. నా మాట, నేను దేవుడి సేవలో ఒకళ్ళ చేత చీ అని అనిపించుకుంటే నేను సేవ చేయడం దండగనుకు నా ప్రమాణం వల్లండి. నా దేవుడి సేవలో ఈరోజు దేవుడి వాక్యాన్ని ఇంత ఆవేశంగా, ప్రమాణంగా, భారంగా చెప్తానంటే మీరు నన్ను మెచ్చుకోవాలి కదా. రేపు చచ్చిన తర్వాత నా దేవుడి యొక్క సిగ్గుపడినక్కలేని పనివారుగా ఉండాలనుకుంటున్నాను నేనంతే. దివ్యాంగులను, మానసిక రోగులను, మానసిక వ్యాధి గల వారిని పరామర్శించే పని ఎవరు చేయాలంటే సంఘం. నా ప్రియ సంఘమా, దేవుని మిమ్మల్ని బాధ పెడితే క్షమించాలా. యేసుక్రీస్తు కూడా సమాజ మందిరానికి వెళ్ళిపోయాడు. అక్కడ పక్షవాయు కలిగిన వాడు ఒకడు కనపడ్డాడట. వాడి పరిస్థితి ఏంటో తెలుసా పిల్లారా? వాడు మంచిగానే కనపడుతుంది కానీ వాడి చెయ్యి బాగలేదు, ఊచ చెయ్యి. వాడి చెయ్యి ఏం చెయ్యి? ఊచ చెయ్యి.
అదొక రకమైన రోగం. ఈ చెయ్యట లూకాసు వార్త 6:6 ఉంది. ఆ చెయ్యి కుడి చెయ్యి అని రాసేశాడు లూకా. కుడి చెయ్యి ఊసు చెయ్యి అయిపోయింది. ఈనాడు సంఘం యొక్క కుడి చెయ్యి పేదవారికి, దిక్కుమాలిన వారికి, కష్టాల్లో ఉన్న వారికి, రోగాలు ఉన్న వారికి చెయ్యి చాపలేనంత ఊస చెయ్యి. దేవుడి వాక్యాలను దీవించిన గాక. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడు గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన అద్భుతమైన సందేశం ఈ వాక్యాన్ని ప్రభువా నెమరు వేసుకుంటుండగా ఇంకా రాబోయే కాలంలో నీకు ఇష్టమైనటువంటి సేవ చేసే ధన్యత మాకు దయచేయి. కొత్తగా రాజైన దావీదు తన మనస్సులో ప్రభువా రాజై కూర్చున్న తర్వాత శత్రుశేషం, రుణశేషం ఆలోచించుకుంటారు ఎవరైనా. కానీ సౌలుని బట్టి, యోనాతాను బట్టి సౌలు ఇంట్లో ఎవడైనా దుఃఖపడేవాడు ఉన్నాడా? ఉపకారం చేస్తా ఎవరు ఉన్నారని ఆరా తీస్తే లోదే బారిలో షీబా దగ్గర కుంటివాడైన మెఫీబోషెతును చూసావా తండ్రి? ఇక నుంచి రాజభోజనం, ఇక నుండి ఈ యొక్క మెఫీబోషెత్ నా దగ్గర రాజుగారి ఇంటి ముందల నా సావాస బల్ల దగ్గర రాజభోజనం చేస్తాడని చెప్పావయ్యా. ఏం తెలిసి చచ్చిన కుక్కరే నాకు మీరు ఇంత జాలి చూస్తున్నావంటే నీ తండ్రి నాకు చేసిన సేవ గొప్పది అంటున్నావయ్యా. నా యేసయ్యా, నువ్వు చేసిన సేవలన్నీ తలపోసుకుంటా ఉంటే ఏం చేసినా రుణం తీర్చుకోలేవు కదా ప్రభువా. లోకములో దివ్యాంగులు, అవిటి వారు, కష్టాల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కోపంలో కనపడుతున్నారు. ఈనాడు మా CSI రక్తము చేత కడబడిన సంఘం అలాంటి ప్రజలకు సేవ చేయడానికిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సేవ చేసే కుడి హస్తాన్ని ఈరోజు యేసు నామమున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఎంగిలి చేత కాకిని గద్దెయ్యలేని వాళ్ళుగా ఉండటానికి మాకు వీళ్ళలో బాధలు ఉన్న వారిని ఆదుకునే సంఘంగా మా సంఘాన్ని బలపరిచి స్థిరపరచమని ఈ వాక్యాలు ఆశీర్వదించమని, మరొకసారి నిశ్చితమైతే వాక్యములో ధ్యానం చేయడానికి బలపరచమని, సిద్ధపరచమని, నడిపించమని యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి.